రీసెంట్‌గా మన ఫార్మర్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు యోగాంధ్ర కోసం కామెంట్ చేశారు. దాని గురించి నిజాలు తెలుసుకుందాం. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21, 2025 సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర 2025 పేరుతో నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్త అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. దీనికి ప్రధాన వేదిక విశాఖపట్నం. దీనికి ముఖ్య అతిథి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. దీని థీమ్ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. సుమారు 3,00,000 మందితో ఒకేసారి యోగా చేయించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించడం దీని లక్ష్యం. అండ్ ఉత్తరాంధ్ర అభివృద్ధి విశాఖ గ్లోబల్ మ్యాప్లో ఉంచడం ద్వారా ఈ ప్రాంత పర్యాటక రంగం మరియు అభివృద్ధిని ప్రోత్సహించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకా అధికారిక ఖర్చు పూర్తి వివరాలు జనరల్ హోమ్ పేజ్ స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్లో అందుబాటులో లేదు. దీని మొత్తం అంచనా వ్యయం సుమారు 62 కోట్లు. విశాఖ జిల్లా యంత్రాంగం అంచనా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా 20 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం ఈ 62 కోట్లలో ప్రధాన ఖర్చులు ట్రాన్స్పోర్ట్ కోసం 2085 ఆర్టీసీ బస్సెస్ ప్లస్ 885 ప్రైవేట్ బస్సులు, ఆటోలు ఉపయోగించారు. లాజిస్టిక్స్ కోసం 23 కిలోమీటర్ల మేర 326 కంపార్ట్మెంట్లలో తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించారు. ఆహారం అండ్ నీరు పాల్గొన్న ప్రతి ఒక్కరికి అరటి పండ్లు, గ్లూకోజ్ ప్యాకెట్లు, పల్లి పట్టి, బిస్కెట్ అండ్ వాటర్ బాటిల్స్ అందించారు. దీని సెక్యూరిటీ కోసం 10,000 మంది పోలీసులు, డ్రోన్లు, 2,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్కి వస్తే దాదాపు 5 లక్షల యోగా మ్యాట్లు మరియు 3.5 lakhs టీ-షర్ట్లు కేంద్ర ప్రభుత్వం ఆయుష్ మంత్రిత్వ శాఖ సరఫరా చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జూన్ 21న మాట్లాడుతూ ఈ భారీ ఈవెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు 75 కోట్లు భరించిందని, మిగిలినది రాష్ట్రం ఖర్చు చేసింది అని పేర్కొన్నారు. ఇంకా అడ్వర్టైజ్మెంట్ కోసం హైవేస్ హోర్డింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ చూసుకోగా మన రాష్ట్రంలో హోర్డింగ్స్, పాంప్లెంట్స్, డిజిటల్ న్యూస్ పేపర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లైవ్ ఇంకా మిగిలిన అడ్వర్టైజ్మెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంది. దీనికి అధికారికంగా ఎంత ఖర్చు పెట్టారు అనేది ఇంకా తెలియలేదు. అంటే మనకి ప్రస్తుతం దొరికిన లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 62 నుంచి 70 కోట్లు ఖర్చు పెట్టగా స్టేట్ గవర్నమెంట్ దగ్గర 75 కోట్లు ఖర్చు పెట్టింది. అంటే మొత్తం 145 నుంచి 150 కోట్ల వరకు ఖర్చు అయిందని ప్రజెంట్ అధికారిక లెక్కల్లో తెలుస్తుంది.